ఏ పేరెంట్ కూడా తమ పిల్లల్ని కావాలని స్కోల్డ్ చేయరు. హార్ష్‌గా క్రిటిసైజ్ చేయరు. కానీ కొన్ని సందర్భాల్లో మనం అనుకోకుండానే అన్‌కాన్షియస్‌గా కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లల్ని మనం కోపగించుకునేటప్పుడు హార్ష్‌గా క్రిటిసైజ్ చేయకండి, స్కోల్డ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేజీ అని అన్నారనుకోండి, ఆ పదము అది ఎమోషనల్ లేబుల్‌గా పనిచేసి వాళ్ళ బ్రెయిన్ దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అంటే, అది వాళ్ళ ఐడెంటిటీకి థ్రెట్‌గా భావిస్తుంది. అదొక అపాయంగా భావిస్తుంది. అది వాళ్ళు ఎమోషనల్‌గా అయ్యేటట్టుగా చేస్తుంది. ఇది రిపీటెడ్‌గా జరిగితే వాళ్ళలో సెల్ఫ్ డౌట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేనెందుకు పనికిరాను అనే భావనలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకోసమే అలా కాకుండా న్యూట్రల్ వర్డ్స్ యూజ్ చేయండి. వాళ్ళ క్యారెక్టర్‌ను కాకుండా, వాళ్ళ ఐడెంటిటీని కాకుండా ఆ సిట్యుయేషన్ అంటే వాళ్ళు హోంవర్క్ చేయకపోతే, "ఈరోజు నువ్వు హోంవర్క్ చేయలేదు" అని అనండి. అంతేగాని "నువ్వు లేజీ, నువ్వు హోంవర్క్ చేయవు" అని అన్నప్పుడు, లేజీ అన్నప్పుడు అది తన ఐడెంటిటీగా తీసుకుంటుంది బ్రెయిన్. అదే ఈరోజు నువ్వు హోంవర్క్ చేయలేదు అంటే అది ఆ సిట్యుయేషనల్‌గా తీసుకుంటుంది బ్రెయిన్. కాబట్టి ఇది అర్థం చేసుకుంటే పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఈ విధమైనటువంటి ఎమోషన్ లేబుల్స్‌ను యూజ్ చేయరు.